హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. స్థాపత్య వేద ధర్మం అనేది ఒక వాస్తు అని మనం ఏదైతే అనుకుంటున్నామో యాక్చువల్‌గా అది ఎంక్లోజ్డ్ స్పేసెస్‌ని డీల్ చేస్తుందనమాట. అంటే ఒక ఎంక్లోజర్‌లో ఉండేటటువంటి ఒక వైబ్రన్సీ ఆ కుటుంబ సభ్యుల మీద ప్రభావాన్ని చూపెడుతుంది. ఆ వైబ్రన్సీని ఒక మంచి ఉత్తమమైనటువంటి సద్గుణంతో ఎలాగ నింపాలి? అలాంటి సద్గుణంలో మనందరం ఆ ఇంట్లో ఉండడం ద్వారా ఆ సద్గుణం ద్వారా మనం ఉద్ధరింపబడాలి. ఇది యాక్చువల్‌గా వాస్తు కాన్సెప్ట్. దీన్ని అపార్ట్‌మెంట్‌లకి ఏ రకంగా అన్వయించవచ్చు? అంటే ఒక ఎకరంలో ఎలా చేయొచ్చు? ఒక 50 సెంట్‌లో ఎలా చేయొచ్చు? ఒక 10 ఎకరాల్లో ఎలా చేయొచ్చు? అనేటటువంటి నాలెడ్జ్ అనేది ఏన్షియంట్ టౌన్ ప్లానింగ్‌లో ఉందండి. సో, ఆ నాలెడ్జ్‌ని ఇవాళ ఉన్నటువంటి కాంటెంపరరీ లైఫ్ స్టైల్స్ మనం తీసుకునేటప్పుడు ఫ్లాట్ కల్చర్ అనేది లేదా గేటెడ్ కమ్యూనిటీ కల్చరు లేదా గ్రూప్ హౌసెస్ లేదా ఒక ఇండివిడ్యువల్ హౌసెస్, విల్లాసు, డూప్లెక్సెస్, మండువాలోగిల్లో మనం ఏ రకంగా అన్వయించొచ్చు అనేది రూపంలో మనం ఒక 57 సెంట్లు సంబంధించినటువంటి 140 ఇంటూ ఒక 1 సెకండ్. ఇంటూ 178 అంటే 140 ఇంటూ 178 కొలతలు ఉన్నటువంటి దిక్కులకు సరిపెట్టినటువంటి తీసుకునేటప్పుడు ఈ కాన్సెప్ట్ సాధ్యమవుతుంది మిత్రులారా. కనీసంగా మనకు కావాల్సినటువంటి వాల్యూస్ తీసుకొని చేయడం అనేది జరిగింది. ఇందులో మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఈ యొక్క కారిడార్ అనేది మీరొకసారి ఇచ్చేయండి. కారిడార్‌ని ఏ రకంగా డిజైన్ చేశాం. చక్కగా కింద నుంచి ఇటుపక్క నుంచి మెట్లెక్కేవాళ్ళు ఈ రకంగా మెట్లెక్కచ్చు మిత్రులారా. అంటే వారికది ప్రదక్షిణంగా ఉంటుందనమాట. వచ్చిన వాళ్ళు లెఫ్ట్ సైడ్ నుంచి మెట్లెక్కొచ్చు ఈ రకంగా. అంటే 2 టర్న్స్ తీసుకొని ప్రదక్షిణాక్రమంగా తీసుకోవచ్చు. అలాగే ఇటుపక్క నుంచి ఎక్కేవాళ్ళు గూడా ఈ రకంగా 2 టర్న్ తీసుకొని ప్రదక్షిణాక్రమంగా ఈ యొక్క కామన్ స్పేస్‌కనేది వచ్చి ఒక లిఫ్ట్ ఒక 5 పర్సన్స్ లిఫ్ట్ అనేది ఇక్కడ మనం ఏర్పాటు చేసుకునేటప్పుడు ఈ యొక్క కామన్ స్పేస్ గుండా ఈ యొక్క స్పేస్‌ని యాక్సెస్ చేస్తారనమాట. ఇందులో కొంత భాగము ఓపెన్ టు స్కై రూపంలో మనకి ఉన్నదనమాట. అదెంతండి? సో, 12 ఫీట్ 8 ఇంచెస్ ఇంటూ 25 ఫీట్ 4 ఇంచెస్. ఇది మనకి 1:2 ప్యాటర్న్‌లో ఏదైతే ఉన్నదో, దీని చుట్టూ మనకి మనుషులు కలయి తిరుగుతూ, ఎవరి ప్లాట్స్‌కి వాళ్ళు యాక్సెస్ చేసే విధంగా మనం ఒక డిజైన్ అనేది ఇచ్చామండి. ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే, పర్సనల్ గోప్యత. ఇవాళ అపార్ట్మెంట్స్ కల్చర్ తీసుకునేటప్పుడు, ఒక ప్లాటు, దాని ఎదురుగా మరొక ప్లాటు, మధ్యలో ఒక 2 మీటర్లు లేదా 2.5 మీటర్ల కారిడార్ వస్తుంది. సో, ఇక్కడ ఎంఫసిస్ మనం ఏం చేశామంటే, ఒక ఇంటికి ఇంకొక ఇంటికి పక్కపక్కనే కనీసం 8 అడుగుల పైన గ్యాప్ ఉండేటట్టు, మనం ఎదురు బెదురుగా చూసుకునేటప్పుడు కనీసం 40, 45 అడుగులు గ్యాప్ ఉండేటట్టు ఈ యొక్క డిజైన్‌లో మనం ఇవ్వడం ద్వారా ఏంటంటే, ఒక మంచి వెంటిలేషన్ అనేది ఆ యొక్క స్పేసెస్‌లో ఉంటుంది. మంచి సన్ రేడియేషన్ అనేది అంటే ఒక ప్రకృతితో వైబ్రెన్సీ అవ్వడంతో పాటుగా ఈ యొక్క ప్రకృతి కూడా అక్కడ నిండి ఉంటుందనమాట. అంటే ఒక ఎంక్లోజర్స్ మధ్య ఒక కాంక్రీట్ జంగిల్‌లో మనం ఉంటున్న వాటికి ఈ యొక్క ధర్మం ద్వారా ఒక కొత్త విధానానికి మనం నాంది పలుకుతున్నాం. కొంత కన్‌స్ట్రక్షన్ అనేది పెరుగుతుంది ఖచ్చితంగా. కానీ ఒక ఎఫర్డబుల్ చేసేటట్టే ఉంటుంది. ఆహ్, ఎక్కువగా స్పేసెస్ ప్రతి యూనిట్‌కి మధ్య ఉండే స్పేసెస్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఇక్కడ ఈ ఈ కొలతలనేది ఈ యొక్క యూనిట్స్ అన్నీ ఉన్నప్పుడు ఇదొక స్కెలెటన్ లాంటిదండి. ఈ యొక్క స్కెలెటన్ మనం తీసుకునేటప్పుడు, ఈ యొక్క స్కెలెటన్‌లో మనం ఏ రకంగా వస్తాము అనేది ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి మిత్రులారా. సీ ఒక గ్రౌండ్ లెవెల్‌లో మనం చూసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఈ రకంగా గ్రౌండ్‌లో వచ్చినోళ్ళు డైరెక్ట్‌గా ఎలివేటర్ దగ్గరికెళ్ళొచ్చు. పైకి వెళ్ళడానికి
ఒక ప్రదక్షిణాక్రమంగా ఎడమ పక్కకి ఎక్కచ్చు. పైకి ఎక్కడానికి కుడి పక్కన వెళ్ళొచ్చనమాట. ఈ రకంగా ఎక్కే వాళ్ళకి, దిగే వాళ్ళకి ఇబ్బంది లేకుండా కనీసము 4 అడుగులు తక్కువ కాకుండా ఉండే విధంగా అంటే ఆ యొక్క మెట్టు యొక్క వెడల్పు 4 అడుగులు 2 అంగుళాలు వచ్చే విధంగా మనం చూసుకున్నామండి. అది 3 విడతలుగా అంటే 2 టర్న్ తీసుకునే యూ షేప్ టైప్‌లో చేసి మనం ఈ యొక్క స్పేస్‌కి యాక్సెస్ అవుతామండి. సో, ఈ ఈ యొక్క స్పేస్ యొక్క వెడల్పు 6 అడుగులు 3 అంగుళాలుగా మనం తీసుకున్నామండి. సో, ఆల్‌మోస్ట్ ఒక అపార్ట్‌మెంట్ కారిడార్ ఇచ్చే స్పేస్ అండి. ఇక్కడి నుంచి మనకి ఈ యొక్క ఏరియాకొస్తారండి. సో, మనం ఓవరాల్‌గా ఈ యొక్క మెట్లకి తీసుకునేటప్పుడు చూడండి 29 ఫీట్ 7 ఇంచెస్ స్పేస్ అనేది క్రియేట్ చేశాము. అదే రకంగా ఆ యొక్క కారిడార్ దగ్గర నుంచి 16 అడుగుల 11 అంగుళాలు మనం క్రియేట్ చేశామండి. అదే రకంగా ఇక్కడ వెడల్పు అనేది మనం చూసుకునేటప్పుడు ఇక్కడికొచ్చిన తర్వాత 8.5 అడుగుల కింద ఇది చేయడం అనేది జరిగిందండి. అదే రకంగా ప్రతి ఇంటికి ముందున ఒక డక్ట్ లాగా మనం ఈ యొక్క స్పేస్ ఇవ్వడం జరిగింది. 8.5 ఇంటూ 8.5 అదే రకంగా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అపార్ట్‌మెంట్‌కి యాక్సెస్ చేయడానికి దిస్ ఓన్లీ ఫర్ దేర్ ఫ్యామిలీ అన్నమాట. ఇదిగో 4 అడుగులు 2 అంగుళాలు మనం కారిడార్ అనేది ఇవ్వడం అనేది జరిగిందండి. సో, ఒక బ్యాలెన్స్‌డ్‌గా ఒక ఈక్విలిబ్రియంగా ఇవి తీసుకున్నాం. ఇది రాండమ్‌గా తీసుకున్న కొలతలు కాదండి. వారికి వాడినటువంటి ఆయాది గణం నుంచి తీసుకోవడం అనేది జరిగింది. కనీసంగా ఈ యొక్క కొలతలు తీసుకోవడం జరిగిందండి. సో, మనకేమైనా పెంచుకోవాలి, చెందాలి అనుకునేటప్పుడు మనం వాటి యొక్క యాక్చువల్‌గా ఇది కాన్సెప్ట్. రియల్‌గా అది గ్రౌండ్ మీదకొచ్చినప్పుడు మీ అందరి ఒపీనియన్స్ తీసుకొని దీన్ని మనం ఇంప్రూవ్ చేస్తాం. సో, ఈ రకంగా ఈ ఈ కొలతలను ఒకసారి చూడండి. మనం ఇచ్చినటు కొలతల్ని. ఎంత చక్కని స్పేసెస్ మనం ఇచ్చామంటే. అదే రకంగా మళ్ళా ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి. అదే రకంగా ఒక ప్లాట్ మొదలవ్వడానికి చూడండి ఎంత గ్యాప్ మనం ఉందో ఇక్కడ. సో, ఇది ఇలాగా ఒక బిల్డర్ గాని, వీళ్ళు గాని ఇవాళ చేయలేని పరిస్థితండి. ఈ ఈ తరహాగా నమూనాలు వాళ్ళు చేయలేరు. ఎందుకంటే కాస్ట్‌కి వెనకాడేటటువంటి పరిస్థితి. చూడండి 16 అడుగులు దగ్గర 17 అడుగులండి. అంటే ఇక్కడ సింహద్వారం అనేది ఉంటుందన్నమాట ఈ ఇంటికి. ఇక్కడికొచ్చినప్పుడు ఇక్కడ సింహద్వారం అనేది ఉంటుందండి ఈ ఇంటికి. అంటే మనం ఆహ్, ఒక ఇండివిడ్యువల్ గోప్యత ఏ రకంగా ఇస్తున్నాము. స్పేసెస్ చూడండి. ఏ రకంగా మనము కలగజేస్తున్నాము. 8 అడుగులు తక్కువ కాదు. అలాగే సీ ఇక్కడ ఉన్నటువంటి యూనిట్‌కి వీళ్ళు ప్రత్యేకంగా ఇక్కడి దాకా నడిచి వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళు యూనిట్ అనేది వస్తుంది మిత్రులారా. సో, ఈ యొక్క స్కెలెటన్ అనేది ఒక సిమెట్రికల్‌గా మనం మేనేజ్ చేస్తూ అందరూ ఒక కాంగ్రిగేట్ అవుతారు. ఒక బ్రహ్మస్థానం దగ్గర ద మూలం ఆఫ్ ద అపార్ట్‌మెంట్ స్ట్రక్చర్. అపార్ట్‌మెంట్ యొక్క కేంద్ర బిందువు దగ్గరికి వాళ్ళంతా రావడం ద్వారా మెట్లకి మెట్లు, లిఫ్ట్స్ యూజ్ చేసుకునే పరిస్థితి. ఇందులో మనకు కావాలనుకుంటే ఇంకా ఒకటి 2 ఎలివేటర్స్ పెంచాలి అంటే పెంచొచ్చు మిత్రులారా. సో, ఈ రకమైనటువంటి కొలతలు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు చూడండి డిజైన్ అంత బ్యాలెన్స్‌గా ఉంది. సో, ఇదే మీరు అబ్జర్వ్ చేసినప్పుడు సి ఈ రకంగా అంటే వాస్తవంగా దానికి చక్కగా హ్యాండ్ రైల్సు, గ్లాస్ రైల్సు ఇవన్నీ మనం ఏర్పాటు చేసినప్పుడు ఈ రకంగా ఈ యొక్క డిజైన్ అనేది వస్తుంది మిత్రులారా. జస్ట్ ఇమాజిన్ ఇలాంటి స్పేసెస్‌లో ఉంటూ సేమ్ మనకి బయట అపార్ట్‌మెంట్ కొనుక్కునే ధరకే కొంచెం ఉన్న సిటీకి ఒక 10 కిలోమీటర్లు వెళ్ళడం ద్వారా కట్టుకోవాలి, చెందుకోవాలి అనే తపన ఉన్న వాళ్ళకి మేమున్నామండి. ఒక 15 సంవత్సరాలుగా పూర్తిగా ఈ ధర్మం మీద రీసెర్చ్ చేస్తూ, తెలుగు మాట్లాడే ప్రజలకి ఈ యొక్క ధర్మాన్ని మనం ఆనందంగా ఉండాలి. మానసికమైనటువంటి ఆనందంగా ఉండాలి. ఆధ్యాత్మికమైనటువంటి ఆనందంగా ఉండాలి. ఒక్కసారి మనిషి ఆనందం అనేది పొందినప్పుడు తన చుట్టూ ఉన్న ఫ్యామిలీని ఆనందంగా ఉంచుతాడు. తద్వారా సమాజము ఆనందంగా ఉంటుంది. ఒక సంపాదన ఇటువంటివన్నీ ఒక మెటీరియలిస్టిక్ థింగ్స్ అండి. మనం చేసే పని ధర్మాన్ని బట్టి మనం డబ్బులు సంపాదించొచ్చు. కానీ మనం ఆస్తులు సంపాదించవచ్చు.
కానీ మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని మించి ఇంకేదీ లేదు. ఈ యొక్క థెరపటిక్ స్పేసెస్, ఈ యొక్క వైబ్రెన్సీ గల స్పేసెస్‌ని మనం ఈ యొక్క నాలెడ్జ్ ఉపయోగించి చేయడం ద్వారా ఒక లయా బేస్డ్ అపార్ట్మెంట్స్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం. సీ ద బ్యూటీ. ఎంత చక్కగా వాళ్ళక్కడ ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు. సరే సీ దిస్ అపార్ట్మెంట్. ఈ పరిస్థితి ఎక్కడుందని చెప్పండి ఇవాళ? ఇవాళ ఎక్కడైనా ఉందా? ఈ ఈ పరిస్థితి. మన యొక్క ఫంక్షన్స్ మనమే చేసుకోవచ్చు. కింద ఇచ్చేసేటటువంటి దీంట్లో. సీ ద బ్యూటీ. ఒక ఇండివిడ్యువల్ గోప్యత. మన ఫ్లాట్‌కెళ్ళినప్పుడు ఇక్కడ మన ఫ్లాటు. ఏ రకంగా ఉందో ఒక్కసారి ఊహించండి. సో, ఇటువంటి కల్చర్‌కి మీరందరూ మారతారని, ఇటువంటి కల్చర్‌ని అడాప్ట్ చేసుకోవాలనుకునేటప్పుడు స్థల సేకరణ దగ్గర నుంచి డిజైన్, పర్మిషన్స్ అండ్ ఎగ్జిక్యూషన్‌కి మేము పూర్తిగా మా సహకారాన్ని ఇస్తాము. మా యొక్క హీలింగ్ వాస్తు తెలుగు మరియు వాస్తు పురుష అనేటటువంటి ఆహ్, మా యొక్క ఆథరైజ్డ్ సంస్థ ద్వారా మీకు సేవలందిస్తామని తెలియజేస్తూ, మరి యొక్క వీడియోలో మనం అపార్ట్మెంట్‌లో పొల్యూటింగ్ ఎలిమెంట్స్‌ని ఏ రకంగా వేరు చేశామో మనం చూపెట్టడం అనేది జరుగుతుంది మిత్రులారా. థాంక్ యూ.